17 బైక్లను దొంగిలించిన బడా దొంగలను ఎంతో చాకచక్యంగా పట్టుకుని బలా అనిపించిన ఎంవీపీ క్రైమ్ పోలీసులు 17/3/2025 తేదీన పెదవాల్తేర్ రిలయన్స్ స్మార్ట్ వద్ద ఫిర్యాదు అయిన దాసరి శంకరరావు తన యొక్క AP31DY 4147 నంబర్ గల రెడ్ కలర్ హోండా యాక్టివా బైక్ను పార్క్ చేసి పక్కనే ఉన్న చికెన్ షాప్లో చికెన్ కొనుక్కోవడానికి వెళ్లి వచ్చేలోగా తన యొక్క బైక్ దొంగలించబడిందని 17/3/2025 BNS ఆఫ్ ఎంవీపీ PSలో కేసు నమోదు చేయడమైనది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును డీసీపీ క్రైమ్ శ్రీలత మాధురి గారు, ఏడీసీపీ క్రైమ్ శ్రీ మోహన్ రావు గారు, ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారి ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధర్ రావు గారి ఆధ్వర్యంలో ఎంవీపీ క్రైమ్ ఎస్ఐ ఎం అప్పలరాజు గారు, ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్స్ ఎన్ జగత్ కిరణ్, ఎస్ హరిప్రసాద్, ఎస్ సాయి, ఎన్ అప్పలరాజు, కె అగస్టిన్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నేర స్థలమును పరిశీలించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి బైక్ను దొంగలించి వెళ్లినట్లు గుర్తించి అతడిని విజయనగరం జిల్లా బొబ్బిలి వరకు వెళ్లినట్లు తెలిసింది. అంతటా సదరు ముద్దాయి చివరగా కనిపించిన ప్రదేశం వద్ద మరియు నేర స్థలం వద్ద టవర్ డంప్ డేటా ఆధారంగా మరియు ముద్దాయి సీసీ ఫుటేజ్లలో లభించిన ఛాయాచిత్రాలను సుదర్శన్ గాంధీవా యాప్ల సహాయంతో సదరు ముద్దాయిని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కోట సీతారామపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడైన కోట శివగా గుర్తించి అతని కోసం వాకబు చేయగా అతడు రైల్వే వెయిటింగ్ రూమ్లలో బ్యాగ్స్ దొంగతనాలకు పాల్పడేవాడని, అతనిపై సుమారు 31 పాత కేసులు ఉన్నట్లు, అతనిపై విశాఖపట్నం జీఆర్పీ నందు సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు గుర్తించడమైనది. ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరి సోదరామణులకు అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, మన సిపి గారు గౌరవనీయులైన శ్రీ శంకరప్రద బాగ్జీ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో రీసెంట్గా వెహికల్స్ రిటర్న్స్ మేళాలో 300 మోటార్ సైకిల్స్ ఫిర్యాదుదారులకు ఇవ్వటం, అలాగే మేము కూడా పెందుర్తి పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిన కేసుల్లో 18 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎంఈపీ ద్వారకా పోలీస్ స్టేషన్లో 17 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే 17/3/25 తేదీన పెదవాల్తేరు రిలయన్స్ స్మార్ట్ వద్ద కంప్లైంట్ అయిన దాసరి శంకర్రావు తన యొక్క AP31DY 4147 నెంబర్ గల హోండా యాక్టివ్ రెడ్ కలర్ బైక్ పార్క్ చేసి పక్కనే ఉన్న చికెన్ షాప్లోకి వెళ్ళి చికెన్ కొనుక్కోవడానికి వెళ్ళి తిరిగి వచ్చేలోగా తన యొక్క బైక్ను దొంగలించబడిందని రిపోర్ట్ చేశారు. దాని మీద ఎంఈపీ పోలీస్ స్టేషన్ వారు క్రైమ్ నెంబరు 127/25గా కేసు కట్టి నమోదు చేశారు. దాని మీద డీసీపీ క్రైమ్ లతా మాధురి గారు, అలాగే నేను ఏసీబీ క్రైమ్ లక్ష్మణరావు గారు ఆదేశాలతో ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వి చక్రధరరావు గారు ఆధ్వర్యంలో ఎంఈపీ క్రైమ్ ఎస్ఐ ఎం అప్పలరాజు గారు, ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్ ఎన్ జగత్ కిరణ్, ఎస్ హరిప్రసాద్, ఎస్ సాయి, ఎన్ అప్పలరాజు, కె అగస్టిన్లో బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నేరస్థలం పరిశీలించి చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి బైక్ను దొంగలించి వెళ్ళినట్లు గుర్తించి అతన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి వరకు వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాని మీద అంతటా సదరు ముద్దాయి చివరిగా కనిపించిన ప్రదేశం వద్ద మరియు నేరస్థలం వద్ద టవర్ డంప్ డేటా ఆధారంగా ముద్దాయి సీసీ ఫుటేజీలలో లభించిన ఛాయాచిత్రాలను సుదర్శన్ గాంధీ యాప్ల సహాయంతో సదరు ముద్దాయిని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కోట సీతారాంపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు అని కోట శివగా గుర్తించి అతని కోసం వాకౌట్ చేశారు. దాని మీద అతడు రైల్వే వెయిటింగ్ రూమ్లో
బ్యాగ్స్ దొంగతనాలకు పాల్పడే వాడని, అతనిపై సుమారు 31 పాత కేసులు ఉన్నట్లు, అతనిపై విశాఖపట్నం నందు జీఆర్పీ నందు సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాని మీద తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా 24/4/20 తేదీన ఎంఈపీ సెక్టార్ 12 నందు ముద్దాయిన కోటసేవను అదుపులోకి తీసుకొని విచారిస్తే అతడు 2024 నుంచి విశాఖపట్నం సిటీలో ఎంఈపీ, మహారాణిపేట, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 17 బైకులు, మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్లు తెలియపరిచినాడు. వాటిలో 9 బైక్లను గోడశివ వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. మిగతా బైక్లలో 8 బైక్లను బేతనపల్లి వినయ్ కుమార్ అనే వ్యక్తికి తక్కువ ధరకు అమ్మినట్లు తెలియపరిచాడు. వెంటనే బేతనపల్లి వినయ్ కుమార్ను కూడా ఎంఈపీ సెక్టారు 10 వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 8 బైక్లను రికవర్ చేయడం జరిగింది. మిగిలిన 2 బైక్లను కర్రీ మోహన్ రావు అనే వ్యక్తికి తక్కువ ధరకు అమ్మేసి తెలియపరిచి వెంటనే అతను కూడా కైలాసగిరి రోప్ వద్ద అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి 2 బైకులను రికవరీ చేయడం జరిగింది. మొత్తంగా ముద్దాయిన కోటసేవ దొంగతనం చేసిన 17 బైకులను రికవరీ చేయడం జరిగింది. వీటిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ 2, ఎంఈబీ పోలీస్ స్టేషన్లు 4, మహారాణిపేట పోలీస్ స్టేషన్లు 3, 2 పోలీస్ స్టేషన్లు 5, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2, ద్వారకా పోలీస్ స్టేషన్లో 1 బైకులు కలవు. ముద్దాయిన కోటగా శివ అయిన ఈ దినం కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడమైంది. కేసులో చక్కని ప్రతిభ కనబరిచిన ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వి చక్రధర్రావు గారు, అలాగే ఎంఈపీ క్రైమ్ ఎస్ఐ ఎం అప్పలరాజు గారు, ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్ ఎన్ జగత్ కిరణ్, హరిప్రసాద్, ఎస్ సాయి అనే అప్పలరాజు, కె అగస్టిన్లను నగర పోలీసు కమిషనర్ గారైన శంకరబ్రత బాగ్జీ గారు, డీసీపీ గారు లతా మాదిరి గారు, ఏసీపీ లక్ష్మణరావు గారులను అభినందించారు. ముద్దా యొక్క వివరాలు చూసినట్లయితే కోట శివ సన్నాపు రాంబాబు, వయసు 36 సంవత్సరాలు, రామాలయం దగ్గర కోట సీతారామపురం గ్రామం, సీతానగరం మండలం, పార్వతీపురం, మన్యం జిల్లాగా గుర్తించారు. చోరు సొత్తుకు సంబంధించిన రిసీవర్లు ఇద్దరున్నారు. వాళ్ళు కూడా వివరాలు మీకు తెలియపరుస్తాను. బేతనపల్లి వినయ్ కుమార్, సన్నాపు తిరుపతి, వయసు 30. ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అసలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని ధ్వజమెత్తారు. యాగి చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పాను. అయ్యని చంద్రబాబు నాయుడునేమో జాకిలు పెట్టి ఆకాశానికి లేపారు. ఆయనకు ఆర్థికవేత్త అని, ఎకనామిక్స్లో డాక్టరేట్ చేశాడని, ప్రపంచ మేధావులు ఎంతోమంది ఆర్థిక మేధావులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పాఠాలు నేర్పుతాడని చెప్పని, దేశంలో ఎంతోమంది కేంద్ర ఆర్థిక మంత్రులు ఈయన దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకెళ్తారని చెప్పని అప్పటి వరకు జాకిలు పెట్టి లేపటం. చంద్రబాబు నాయుడు కనుక మనకు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయటం అక్కర్లేదు, అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు.
ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి, మనకిచ్చిన మాటలు అమలవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. మనందరికీ పెద్ద సినిమా చూపించారు, 70mm సినిమా చూపించారు. ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ, లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ, లేదా చంద్రబాబు నాయుడు, లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ అప్పులు ఎంత అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులంటే 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం 2,57,000 కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లు ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలి. మాస్టర్ ప్లాన్ రోడ్డు ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించాలి. టిడ్కో ఇళ్ల మంజూరు, రిజిస్ట్రేషన్ ప్రక్రియల అవకతవకలపై విచారణ జరిపించాలి. సమ్మ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త పడాలి. విశాఖపట్నం జిల్లా సమీక్ష మండల సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, భాగస్వామ్యమైన ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జేసీ, విఎంఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు. ఈ టిడ్కో అదేవిధంగా విఎంఆర్డీ మాస్టర్ ప్లాన్ మీద ప్రత్యేకంగా మే నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సంబంధించి జీవో నంబర్ 30 ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ భూమి మనకి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసేదానికోసం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ఈలోపు ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి త్వరగానే చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం ఉంది. దాన్ని కూడా ప్రజాప్రతినిధులు కూడా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా ఒక స్పష్టంగా వాళ్ళకి తెలియజేయాలనే నిర్ణయం తీసుకుంది. మీడియా కూడా ఈ విషయంలో ఈ జీవో నంబర్ 30 ద్వారా ఎవరైతే ఈ భూముల్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులేషన్ చేసిన ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది, అప్లై చేసుకున్న దాన్ని పరిశీలించి వెంటనే చేస్తారంటే ఏదో కట్ ఆఫ్ డేట్ దాకా ఆగకుండా చేయాలనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాండి. అదేవిధంగా జీవో నంబర్ 45 ఆఫ్ గాజువాక దానిలో కూడాను ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి మనం చర్చ జరిగింది. తర్వాత పాత సమావేశం జరిగినటువంటి ఏటీఆర్లో కూడా కొన్ని సంఘటనలు మనకి చాలా ఇష్యూస్ మనకి గాజువాక ప్రాంతంలోవే ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్ స్టీల్ ప్లాంట్ కొంతమంది వాళ్ళ వారసులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెరిఫై చేసి కావాల్సిన హౌస్ సైట్స్, ఎంప్లాయ్మెంట్లు కూడా ఇది డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో కెమికల్ బ్రీసెస్, అదేవిధంగా ఈ అభా ఐడి ఇటువంటి పూర్తి చేయాలనేది కూడా చేయడం జరిగింది. పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ప్రాంప్ట్గా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. రెండోది పర్సనల్గా సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఆ సమస్యతో పాటు సంతృప్తి ఎంత ఉందనేది కూడా చర్చిస్తున్నారు. దీన్ని కూడా ప్రత్యేకంగా చేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు పెండింగ్ కేసెస్, కోర్టు కేసెస్ చాలా ఇష్యూస్లో ఎవరో ఒకళ్ళు కోర్టులకు వెళ్ళటం, ఆ ఇష్యూస్ అలా ఉండిపోతా ఉన్నాయి. వాటిని కూడా ప్రత్యేకంగా చర్చించి ఒక సపరేట్ రివ్యూ తీసుకొని ఆ కేసెస్ కూడా త్వరగా క్లియర్ చేసుకొని కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు ఈ డిజేబుల్డ్ పెన్షన్లో డిజేబిలిటీ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉన్నట్లు కొంతమందికి అర్హత ఉన్న అటువంటి వాళ్ళందరినీ కూడా ఒకవేళ అవసరమైతే సెక్రటరీ స్థాయిలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వారికి ఇంకెక్కడన్నా అనుమానాలు ఉన్నట్టయితే వాళ్ళకి అప్పీల్ చేసుకునే విధంగా మెడికల్ బోర్డుకి చేసే అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది కూడా సభ్యులు
ఈ సర్టిఫికేట్ మనకు వైకల్యం వెరిఫికేషన్ కూడా దాన్ని కూడా మనం చర్చించడం జరిగిందండి. అదేవిధంగా కమ్యూనికబుల్ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ కూడా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలియజేయడం జరిగింది, వారికి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. నగరంలో మురుగునీరు అది ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్స్లో స్టాగ్నేషన్ ఉన్నటువంటి వాటిని కూడా ఎలిమినేషన్ చేయాల్సిన విధంగా శానిటేషన్ పనులు. రిషికొండ సమీపంలో ట్రైబల్ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. మ్యూజియాన్ని పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ట్రైబల్ మ్యూజియం ఓపెన్ చేయలేదండి, మనం అది శంకుస్థాపన, అది ప్రారంభం కాదండి, అది శంకుస్థాపన ఇద్దరు మినిస్టర్లతో చేయించారు మేడం. కిషోర్ బాబు గారితో నాకు ఆనందం, కానీ ఈ రోజు వరకు అది నిరుపయోగంగా ఉంది మేడం. ఎస్ మేము ట్రైబల్ మ్యూజియంని అది మనం శంకుస్థాపన చేయించాం. అది పూర్తి స్థాయిలో కట్టడం పూర్తయిన తర్వాత చేద్దాం అనుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక సిమెంటు, ఒక ఇటుక ముక్క కానీ, కనీసం గుప్పెడు సిమెంట్ కానీ పెట్టిన పరిస్థితి పోలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి ట్రైబల్ మ్యూజియంని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేసి నేనే ఓపెన్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేస్తాను, కావాలంటే చూడండి. అదే ఆ ప్రాంతంలో అంతా గ్రావలే సార్. మీకు ఒక విషయం చెప్తాను సార్, గత 5 సంవత్సరాలుగా ఆయనకు మనుషులకు పడరు. ఆయన బయటకు వస్తే మనుషులు కనిపించకూడదు, చివరికి చెట్లు కూడా కనిపించకూడదని కొట్టించేశారు. ఇప్పుడు మీ బోడికొండ ఒక్కటే సాక్ష్యం అండి. కొండలు, గుట్టలు, చెట్లు, మనుషులు ఎవరు ఆయనకు పడరు. కాబట్టి అవన్నీ తరలించారు, అయిపోయింది. ఈరోజు మళ్ళా ఎందుకంటే సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి కూడా అవసరం అండి. కాబట్టి అవన్నీ కూడా సంరక్షిస్తాం. ఖచ్చితంగా వాటిలన్నిటిని కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా పనిచేస్తామండి. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 3 గురించి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిన్న పాడేరులో మీటింగ్ జరిగేటప్పుడు అంటే మూకమ్మడి దాడి చేశారు కావాలి అని. అంటే గత కాలంలో పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులైన పాత్రికేయులందరూ కూడా గత 5 సంవత్సరాలు పూర్తిగా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టులో ఒక కేసు ఉన్న తర్వాత ఆ కేసుని ఒక లాయర్ను పెట్టి వాదించాలని ఒక ప్రభుత్వానికి తెలియాలా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. సుప్రీంకోర్టులో కనీసం ఒక అడ్వకేట్ని పెట్టకుండా, కనీసం ప్రభుత్వం ఒత్తాసు తీసుకోకుండా సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత అంటే జీవో నెంబర్ 3ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంపేసింది. ఈరోజు వచ్చి జీవో నెంబర్ 3 దాని లేదు అంటే ఏమంటున్నారంటే వాళ్ళు జీవో నెంబర్ 3 లేదు కాబట్టి మీరు మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయండి అంటే ఎంత దారుణంగా. నేనేమనుకున్నానంటే ఆ నాయకుడు ఒక్కడే సైకో అనుకున్నాను, మిగిలిన వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారని నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా మెగా డిఎస్సి ఎప్పుడు తీస్తారు అని వెయిట్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు తీయలేదు, మీకు చేత కాలేదు. మీరు చదువుల తల్లిని మోసం చేశారు, చదువుకున్న విద్యార్థుల్ని మోసం చేశారు. గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కాల మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. తొలపల్లి మండలంలో సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు ఓఎన్జీసీ వారి
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి మరో 1000 టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రేయర్ని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 200